ఫిర్యాదు చేసింది ప్రమీల. ఖమ్మంలో బట్టల షాప్లో పనిచేస్తోంది ప్రమీల. తన భార్యను ఓనరే చంపేశాడని చెప్పి నరసింహారావు ఫిర్యాదు చేశాడు. గతంలో తన ప్రాణం కూడా తీయబోయాడు అంటూ కూడా ఆరోపిస్తున్నాడు ఆయన. నిందితుడి కోసం గాలిస్తున్నారు ఖమ్మం పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ మధ్య మనుషులు ఎక్కడికి పోతున్నారు, సమాజం ఎక్కడికి పోతోంది, ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారణం ఏంటంటే చెల్లి అంటూనే ఆ మహిళ మీద కన్నేశాడు ఆ ఇంటి ఓనర్ బొమ్మ శ్రవణ్ కుమార్. నడి రోడ్డుపై గొంతు కోసి ఆ మహిళను హత్య చేశాడు ఆగంతకుడు. ఈ డాట్స్ అన్ని ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్టున్నాయి, కానీ ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఖమ్మంలో వివాహిత దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. వివాహితను గొంతు కోసి చంపేశాడు ఆగంతకుడు. మృతురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన మాడం ప్రమీలగా గుర్తించారు. ఆగంతకుడు విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్తతో విడిపోయి ఖమ్మం నగరంలోని ఒక హాస్టల్లో ఉంటూ అక్కడ ఆశ్రయం తీసుకుంటోంది. ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తోంది ప్రమీల. రోజులాగే డ్యూటీస్ చేసుకుంటూ ఉంది. డ్యూటీ అయిపోయింది, హాస్టల్కి నడుచుకుంటూ వెళ్తోంది. ఇక్కడే కస్బా బజార్ దగ్గర అకస్మాత్తుగా ప్రమీలపై కత్తితో దాడికి దిగాడు ఆగంతకుడు. ఆ మహిళను హత్య చేశాడు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ యువర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, మరి ముఖ్యంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది ఉదయ్? సచిన్, ఖమ్మం నగరంలో నిన్న రాత్రి దారుణమైనటువంటి హత్య చోటు చేసుకుంది. కస్మా బజార్ ప్రాంతంలో రాత్రి 10 గంటల సమయంలో వివాహితను గుర్తు తెలియని అగంతకుడు హత్య చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా ప్రదేశానికి చేరుకున్నటువంటి పోలీసులు నిందితుడిని కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అక్కడి నుంచి నిందితుడు పరారైనట్లు కూడా సమాచారం అవుతుంది. అంటే ఘటనా ప్రదేశంలో అటు తీవ్రమైనటువంటి రక్తస్రావంతో అక్కడికక్కడికే ప్రమీల కూడా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన మాడెం ప్రమీలగా కూడా పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. అగంతకుడు ఎందుకోసం ప్రమీలను హత్య చేశాడు, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేక కోణాలు కూడా ప్రస్తుతం ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రధానంగా ప్రమీల హత్య ఘటనకు సంబంధించి ఆర్టీవీ నిఘా బృందం కూడా అనేక వివరాలు సేకరించింది. కొన్నేళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందినటువంటి ఆర్ఎంపీ వైద్యుడు మాడెం నరసింహారావుతో ప్రమీలకు వివాహం జరిగింది. వీరిద్దరిది కూడా ప్రేమ వివాహం. అయితే అటు ఉపాధి నిమిత్తం పాల్వంచకు వెళ్ళినటువంటి నరసింహారావు తన భార్య ప్రమీలతో కలిసి ఒక ఇంట్లో అద్దెకు నివాసం ఉన్నారు. అయితే అద్దెకు నివాసం ఉంటున్నటువంటి సమయంలో ఆ సమయంలోనే ఇంటి ఓనర్ అయినటువంటి బొమ్మ సంబంధించినటువంటి వ్యక్తి ఆ ప్రమీలపై కన్ను వేయడం జరిగింది. మొదటి నుంచి కూడా అటు ప్రమీలపై కన్ను వేసి ఆమెను సొంతం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో బొమ్మ శ్రావణ్ కుమార్ అనే ఇంటి ఓనర్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాడు. అటు ఇరువురి మధ్య భార్యాభర్తల మధ్య మనస్పర్ధలను భూతద్దుల చుట్టూ ఇరువురి మధ్య చిచ్చుకు కూడా కారణమయ్యాడని చెప్పుకోవాలి. దీంతో బొమ్మ శ్రవణ్ కుమార్ యొక్క మైండ్ గేమ్ తో అటు భార్యాభర్తలు కూడా చివరికి విడిపోవడం జరిగింది. ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ జీవనం సాగిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ ప్రమీల వెంట పడుతూ తనను ప్రేమిస్తున్నానని, తనను చివరికి వివాహం చేసుకుంటానని, తనతో కలిసి జీవించాలంటూ కూడా అటు ప్రమీలను శ్రావణ్ కుమార్ వేధిస్తూ వచ్చాడు. వేధింపులకు గురి చేశాడు, మానసిక శారీరక వేధింపులకు కూడా గురి చేశాడు. అయితే అటు ప్రమీల ఎప్పటికీ నో చెప్పడంతో అక్కడి నుంచి ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తూ ఖమ్మంలోని ఒక ఉమెన్స్ హాస్టల్లో జీవనం ఉంటుంది. ఒక బట్టల షాప్ లో ఉపాధిని ఎంచుకొని అక్కడ బ్రతుకు సాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఇరువురి మధ్య కొంత సన్నిహిత సమయం ఉన్న సమయంలోనే ఇద్దరు మధ్య కొంత ఆర్థిక లావాదేవీలు కూడా నడిచినట్లు సమాచారం అవుతుంది. అయితే తిరిగి తాను ఇచ్చినటువంటి అమౌంట్ ను ప్రమీల ఇవ్వాలని శ్రావణ్ కుమార్ ను కొంతకాలంగా అడుగుతుండటంతో శ్రావణ్ కుమార్ పూర్తి స్థాయిలో ఈ ప్రమీలను పూర్తి స్థాయిలో హత్య చేయాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇదే అంశాన్ని ప్రమీల యొక్క భర్త నరసింహరావు కూడా ఆర్టీవీ నిఘా బృందానికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఖమ్మం వన్ టౌన్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా ప్రమీల మృతికి శ్రవణ్ కుమారే కారణం, ఆమెను అతనే హత్య చేయించాడంటూ కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఘటనా ప్రదేశంలో మాత్రం ప్రస్తుతం బొమ్మ శ్రవణ్ కుమార్ యొక్క బామ్మర్దిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతనే దాదాపు
ప్రమీలను విచక్షణ రహితంగా దాదాపు 4 చోట్ల కత్తిపోట్లతో ఆమెను హత్య చేయడం జరిగింది. తీవ్రమైనటువంటి రక్తస్రావంతో ఘటనా ప్రదేశంలోనే ప్రమీల కూడా మృతి చెందినట్లు పోలీసులు కూడా గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రికి ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా శ్రవణ్ కుమార్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి. అతనిపై గతంలో కూడా నేరపూరితమైనటువంటి కేసులు ఉన్నాయి. ప్రతి కుటుంబాన్ని కూడా హింసించడం, వారి మధ్య చిచ్చు పెట్టడం, కాపురాలు కూడగొట్టడం, వారిని వశం చేసుకోవడం, సొంతం చేసుకోవడం, ఆ తర్వాత వారిని ఆర్థిక అవసరాలకు వాడుకోవడం వంటి అనేక కుట్రలు కుతంత్రాలు ప్రస్తుతం బొమ్మ శ్రవణ్ కుమార్ చేశారంటూ కూడా ప్రస్తుతం మృతురాలు ప్రమీల యొక్క భర్త నరసింహారావు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ దశలో ఉందని, విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఖమ్మం 1 టౌన్ పోలీసులు అయితే చెప్తున్నారు. సచిన్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఖమ్మం జిల్లాలో ఈ ఘటన ఒకసారిగా పెను విషాదాన్ని నింపింది. మరి ముఖ్యంగా ఆ మహిళను చంపిన ఆ ఆగంతకులకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మంలో ఈ ఘటన ఒకసారిగా కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఎందుకంటే ఆ మహిళ విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు తన పనే తను చేసుకుపోతోంది, డ్యూటీ చేసుకు వెళ్తోంది, తన జీవనం కోసం బట్టల షాప్లో పనిచేస్తోంది. అటువంటి మహిళ దారుణ హత్యకు గురి కావడం ప్రస్తుతం ఆ ప్రాంతంలో పెను విషాదాన్ని నింపింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మంలో మహిళ దారుణ హత్యకు గురయ్యారు. నడి రోడ్డుపై మహిళను ఒక ఆగంతకుడు దాడి చేసి చంపేశాడు. మృతురాలు భద్రాద్రి జిల్లా రేగళ్లకు చెందిన ప్రమీళగా గుర్తించారు. ఆర్ఎంపీ నరసింహారావుతో ప్రమీలకు ప్రేమపడి